ఇక్కడ మతోన్మాదం మీద క్లారిటీ లేనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మతం లేకపోతే సరిపోతుంది అనుకుంటారు వాళ్ళు. మతం అనేది పోదు అని చెప్తున్నాను నేను. మతం పోవాలని కోరుకోవడం కూడా అర్థం లేదు. అసలు మతం పోవాలని, మతంలో ఏముంది నువ్వు గమనించాలి. మతంలో మంచి చెడు రెండు ఉంటాయి. మతంలో అత్యంత గొప్ప విలువలు ఉన్నాయి. ప్రతి మతంలో కూడా చిన్న చిన్న సమస్యలు వదిలేసుకోవాల్సి ఉన్నాయి. ఈ చిన్న విషయం అర్థం, ఈ వదిలేసుకోవాలి. అవి వదులుకుంటారు కాలక్రమేణా. ఆయా మతాలు వాటి యొక్క జర్నీ ప్రకారం వదులుకుంటాయి. అంచేత మతాన్ని మొత్తం మా మతం అంతా కరెక్టే, నీ మతం అంతా తప్పే, మేమంతా వైట్ నువ్వు బ్లాక్ అని అనుకుంటే నిన్ను చూసి నేను చాలా హృదయ పరితాపాన్ని వ్యక్తం చేస్తానని వివేకానందుడు చికాగో స్పీచ్లో చెప్పాడు. నా మతమే ఉండాలి, వీడి మతం ఉండకూడదు అని ఎవడన్నా అనుకుంటే వాడంత ఎర్రబగలుడికి వెళ్ళాడు. నీ కోరిక అసాధ్యం అని చెప్పాడు. నేను ఈ మాట ఎవరికైనా చెప్పాలి. భారతదేశంలో ముస్లింస్ నువ్వు ఎంత ద్వేషించిన మాయం గారు, భారతదేశంలో హిందువులు కూడా మాయం గారు. ఎవరు ఎక్కడికి వెళ్ళరు. కోట్ల మంది జనాభా భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింస్ బయట దేశాలన్నింటికి జనాభా అక్కడ చాలా దేశాల కంటే ఎక్కువ మంది ముస్లింస్ ఉన్నారు. ఇక్కడ వాళ్ళు మాయం చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు అందించిన నువ్వు అనుకుంటున్నట్టుగా చాలామంది తెలియదు. బాబర్ అనేటువంటి వాడు ఈ భారతదేశంలోకి వచ్చి యుద్ధం చేసి దింపినటువంటిది ముస్లింస్ని. ఇది తెలుసా మొదటి నీకు? అక్కడ ఆల్రెడీ ఒక ముస్లిం ఉన్నాడు అప్పటికే పరిపాలిస్తా. ఆయన హిందువుల మీద కొట్లాడలేదు, అది కూడా తెలియదు నీకు. నేను చెప్తాను చాలా కథలు కావాలంటే నీకు. కృష్ణుడి మీద పాటలు కట్టి డాన్స్ చేసినటువంటి నవాబు గారు ఉన్నారు, తెలుసా? తెలీదు. మనకు తెలియదు చరిత్ర. హిందువులు ముస్లిం ఇద్దరికీ తెలియదు. ఉపనిషత్తుల్ని ట్రాన్స్లేట్ చేయించాడు దారాషికో, తను స్వయంగా చేశాడు పరిశీలనలోకి, తెలుసా? అది చాలా గొప్ప ఉన్నతమైన జ్ఞానం దాంట్లో ఉందని చెప్పాడు, తెలుసా నీకు? కానీ భారతదేశ పుత్రులు వీళ్ళంతా కూడా గుళ్ళు కూలగొట్టడం అనేది ముస్లిమ్స్ మాత్రం చాలామంది చేశారు. అందరూ చాలామంది కూలగొట్టారు. చాలా చోట్ల జైలు కార్యాలను హిందువులు కన్వర్ట్ చేయడం మనకు కనిపిస్తుంది వెళ్తే. అది ఏదో పరిణామక్రమంలో జరిగి ఉండొచ్చు. అలాగే మనకి శైవులను వైష్ణవుల మధ్య తగాదాలో చోళులలో కొంతమంది కూలగొట్టిన విషయాలు మనకు తెలుసు. కాశ్మీర్లో ఒక హిందూ రాజుగారి యొక్క మంత్రివర్గంలో ఒక మినిస్ట్రీ ఉండేదంట. ఏంటంటే విగ్రహాలు పగలగొట్టడం అనేది ఆ విభాగం, దానికి ఏదో పేరు పెట్టారు, దేవోత్పన్నమో ఏదో. ఆ శాఖ వాడి పని అనేది మినిస్టర్ గారు వెళ్ళి కూలగొట్టాలి. ఎందుకంటే దానికి డబ్బులు ఉంటుంది తెచ్చుకోవాలి. అంచేత అందరూ నేను ముస్లిమ్స్ గుళ్ళు కూలగొట్టాలని చెప్పిన ఖచ్చితంగా కూలగొట్టారు. కానీ ముస్లిం కూలగొట్టాడు ఎవడో వాడి ఇక్కడ లేడు. ఇప్పుడు ఎక్కడో వెళ్ళిపోయాడు. ఏం చేయమంటావు? నీ గాంధీ గారి కోపం ఉంటాడు, వాడు కొడుకుని మోయక్కర్లేదు. గాడిసే గారి కోపం ఉంటాడు, కొడుకుని ఉరి తీయక్కర్లేదు. ఇప్పుడు ఉన్నటువంటి తరం గురించి నువ్వు మాట్లాడు. చరిత్రలో చాలా పొరపాట్లు జరిగినాయి, చాలా గొప్ప విషయాలు కూడా జరిగినాయి. మనం గొప్ప విషయాలను కొనసాగించాలనుకోవాలి. అదే జరిగిందా? అలాగే కొనసాగామా? లేదే. కలిసి వెళ్ళాం కదా. జలియన్ వాలాబాగ్లో ఎందుకు కాల్పులు జరిగినాయి తెలుసా? ఆ రోజు ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఒక ఆయన హిందూ, ఒక ఆయన ముస్లిం. సత్యపాలు కిచ్చులు ఫైరింగ్ జరిగింది. డయర్ చంపాడు. ఆ డయర్ని ఆయన పోయి ఉద్దమ్ సింగ్ పోయి లండన్ పోయి కాల్చి వచ్చాడు. 20 ఏళ్ళు కష్టపడ్డాడు. నీ బోల్లో ఎక్కించి నీ పేరేంటని అడిగితే ఎవడో తెలియదు వాళ్ళకి. రామ్ మహమ్మద్ సింగ్ ఆజాద్ అని చెప్పాడు. ఇది చెప్పుకోవాలి కదా మనం. మనము హైదరాబాదీ జైహింద్ నినాదం కనిపెట్టాడు. ఇది చెప్పుకోవాలిగా. అబీద్ హసన్ అనేటువంటి వ్యక్తి తన పేరుకి కాషాయం అనే పేరు కలుపుకోవాలని అబీద్ హసన్ సఫ్రాని అని మార్చుకున్నాడు. అది చెప్పుకోవాలిగా మనం. క్విట్ ఇండియా నినాదాన్ని యూసుఫ్ మెహరాలి అనేటువంటి వ్యక్తి కాయిన్ చేశాడు. అది చెప్పుకోవాలిగా మనం. నువ్వు మహాభారతం అనేటువంటి సీరియల్ అప్పుడు వచ్చిన దూరదర్శన్లు తులుగుపోయారు. ఆ మహాభారతం సీరియల్ స్క్రిప్ట్ రాశాడు ఒక ముస్లిం. చెప్పుకోవాలిగా మనం. రాయి మసూమ్ రోజా 100 మంది చెప్తాను. గోసవీడి హసన్ సాహెబ్ గారు ఆయన భద్రాచలం ఆస్థానానికి ఆస్థాన విద్వాంసుడు. చెప్పుకోవాలిగా మనం. ఎంతమంది పేర్లు చెప్పాలి? కర్ణాటక సంఘం నిన్న ఈ వేదిక మీద ఇక్కడ సనాతన కాహళ దగ్గర నిలబడి పిచ్చి మాటలు ఎవరు మాట్లాడుతుంటే ఒక ముస్లిము వచ్చి షేక్ ఇమ్దాద్ గారు అప్పటికప్పుడు చాలా యాప్ట్గా ఉండి గొప్ప పాట పాడాడు. ఎంత మాత్రమునో ఎవరు కొలిచినా అలా టక్కన పాడాడు. నేను ఆయనకి ఫోన్ చేసి అసలు ఈ పాటను మీరు పాడినందుకు మీకు దండం పెట్టాలండి. అలా చదువుకుని చెప్పాడు ఆయన. మన మతం అంతా కరెక్ట్, అవతల మతం తప్పు అనేటువంటి విషయాన్ని ఇక్కడ ఉన్న వాళ్ళు వదిలిపెట్టాలి. మొట్టమొదటి ఈ విషయం మనం గమనించాలి. మన మతంలో ప్లస్ ఉంది మైనస్ ఉంది అని గమనించాలి. మతాన్ని వదిలిపెట్టాల్సిన అవసరం లే. నేను ఒక యూట్యూబ్ ఛానల్ ఓ జర్నలిస్టు ఒకళ్ళు ఉన్నారు, అది చాలా పేరున్న ఛానల్. ఆవిడ మతోన్మాది పోరాడుతుందని చెప్పేది. ఆ ఛానల్ ఓపెన్ చేయగానే మొట్టమొదటి మతం వస్తుంది మిత్రమో అనే వీడియో ఉంది. నేను తప్పు విన్నానేమో మళ్ళీ చూశాను. నిజంగానే ఆవిడ మతం వస్తుంది మిత్రమో అంటుంది. మతం వస్తే ఏమైంది? మతం దేశం అంతా మతం ఎక్కడికి రావట్లేదు. మతం ఉంది ఆల్రెడీ. ఓహో, ఈవిడ మతోన్మాదం అని చెప్పబోయి మతం అని చెప్పింది అని అర్థమైంది. ఇది ప్రాబ్లం. మన వామపక్ష మిత్రులు చాలామందికి మతోన్మాదానికి మతానికి తేడా తెలియదు. వాళ్ళ దృష్టిలో రెండు ఒకటే. అందుకని వాళ్ళు గమనించలేకపోయారు. నిజంగా చెప్పాలంటే జిన్నాకి మతం లేదు.
ఆయనకు ఉర్దూ రాదు, అసలు నమాజ్ చేయడం రాదు ఆయనకి, సిగరెట్లు తాగేవాడు. అందరూ మీటింగ్స్లో మాట్లాడేప్పుడు నమాజ్ టైం అయినప్పుడు ఓకే మీరు నమాజ్ చేసుకోవడానికి స్క్రీన్ వెనకాల వెళ్ళి సిగరెట్లు తాగేవాడు. ఆయన పంది మాసం తినేవాడు. ఇస్లాంలో ఏమి నిషేధం అనుభవం చేశాడు ఆయన. అలాగే సావర్కర్ కూడా నాకు తెలిసి అంత పెద్ద మతమే లేదు. నేను చాలాసార్లు చెప్పాను, ఆయన ఆవుల్ని చంపి సైనికులకు ఆహారంగా పెట్టడం నష్టమే లేదని చెప్పాడు. వీళ్ళు గోమాతలు బిక్కుంటారు కదా. ఇప్పుడు మతం మీద నమ్మకం లేనటువంటి వాళ్ళు ఇద్దరు భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలి, విడదీయాలని ప్రయత్నం చేశారు. మతం మీద నమ్మకం ఉన్నటువంటి ఇద్దరు గానంతులు గఫార్ ఖాన్, మహాత్మా గాంధీ దాని నుంచి ప్రాణాలు ఇచ్చారు. ఏం చెప్తారు? మతం శత్రువుడు ఎవరు చెప్పండి నీకు? రామ్ ప్రసాద్ బిస్మిల్లా భగవద్గీత రెండు అశోకుల్లా కానీ ఖురాన్ని తీసుకుని చచ్చిపోయారు. నువ్వు ఎందుకు ద్వేషిస్తున్నావు? ఎవరు చెప్పారు నీకు? ప్రతి చోట ఉంటుంది సమస్య. అల్లాహు అక్బర్ అంటే దేవుడు చాలా ఉన్నతుడు, సర్వోన్నతుడు అని అర్థం. చిన్నప్పుడు నిన్ను నాని అన్నారు, పెద్ద అయిన తర్వాత సుబ్బారావు అన్నారు. మీ ఆవిడ నిన్ను ఇంకేదో డార్లింగ్ అని పిలిపించింది. ఈ డార్లింగ్, ఆ నాని, ఈ సుబ్బారావు మూడు ఒకటే. మా డార్లింగ్ మీ నాని గంట గొప్ప ఎవరైనా కొట్లాడితే ఎలా ఉంటుంది? అలాగే ఉంటుంది. నువ్వు పిలిచేది ఒకటే. హిందువులు ముస్లింలు ఎప్పుడు కొట్టుకోలేదు ఈ విధంగా నువ్వు అనుకున్నట్టు. ఎప్పుడు కూడా హిందూ ముస్లిం యుద్ధం జరగలే. ఎప్పుడు జరిగినా ఈ వైపు కొంతమంది హిందువులు, ఆ వైపు కొంతమంది ముస్లింసు. రాజు ముస్లిం అయితే సైనికులు హిందువులు, రాజు హిందూ అయితే సైనికులు ముస్లింసు. చరిత్ర అంతా ఇదే జరిగింది. నీకేం తెలియదు. కూలగొట్టినటువంటి వాళ్ళు దుర్మార్గులు, పరమ దుర్మార్గులు నాయన. మేము కూలగొట్టడానికి సమర్థించట్లేదు. కానీ భారతదేశంలో ఆ కూలగొట్టడం చరిత్ర అయిపోయింది. ఎప్పుడో జరిగిన చాలా విషయాలు. ఒకప్పుడు తల్లుల్ని తగలబెట్టారు. తండ్రి చచ్చిపోతే సతీ ఉందని చెప్పేసి పురుషులందరినీ కొట్టి చంపేస్తావా బెంగాల్లో? అది ఎప్పుడు దురాచారం, అది నిర్మూలన అయింది. అది తప్పు అనేటువంటి తెలుసుకునేటువంటి వాళ్ళు ఉన్నారు కదా, అందరినీ కలిపినటువంటి వాళ్ళు ఉన్నారు కదా. అల్లాహు అక్బర్ అనే మాటకి జై శ్రీరామ్కి ఏమి తేడా లేదు. జై శ్రీరామ్ అంటే దేవుడికి జయం కలగాలి. రాముడు దేవుడు అని అనుకుంటున్నాం. అల్లాహు అక్బర్ అంటే దేవుడు చాలా గొప్పవాడు. ఈ రెండు నినాదాలు ఒకటే. ఒకళ్ళొకళ్ళు కొట్టుకునేటప్పుడు జై శ్రీరామ్ అని ఒకడు అల్లాహు అక్బర్ కొట్టుకోవాల్సిన అవసరమే లేదు అసలు. ఆ అల్లాహు అక్బర్ జాతీయ నినాదం ఏమీ చెప్పాడు గాంధీ. ఏం నష్టం లేదు దానివల్ల. ఏ తేడా ఏముంది? దేవుడు ఉన్నతుడు కాదని ఎవరు చెప్తారు? దాంట్లో ఏం తప్పు ఉంది? అందుకని దాంట్లో ఉన్న పాజిటివ్ ఎలిమెంట్ని తీసుకోండి అని చెప్తున్నాను నేను. ఇవాళ దుష్ట సామ్రాజ్యాన్ని మీరు ఏదైతే మతోన్మాదులు తయారు చేస్తూ ఉన్నారో, ఆయన ముందు ఒక దుర్మార్గం జరిగింది. రాముడి ముందు తన భార్యను ఎత్తుకెళ్ళారు. ఒక్క మనిషి ఉన్నాడు ఆ రోజు. నేను రాజుగారి కొడుకుని, సైన్యం ఉంది అయోధ్యలో, కబురు పెడదాం, అరే నువ్వు కొంచెం వెళ్ళి ఆ భరతుడు రామని చెప్పి సైన్యం తీసుకుని అనలే. ఒకటే మనిషి, వన్ మ్యాన్. దొరికిన వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి దొరికిన దాన్ని తీసుకుని మహాసామ్రాజ్యాన్ని దేన్ని ఎవరు ఎదుర్కోలేపారు, ఒక్క మనిషి పోయి జయించాడు. నాకు అదే నచ్చింది. నేను అది తీసుకుంటాను. అది తీసుకుని రాముడి యొక్క ఆదర్శంతో మీ సామ్రాజ్యాన్ని బద్దలు కొడతామని చెప్తాను నేను. విల్ బ్రేక్ యువర్ ఎంపైర్. నీ దుష్ట సామ్రాజ్యం ఏదైతే అబద్ధాల మీద నువ్వు కట్టావో, ఏదైతే దుర్మార్గం మీద కట్టావో దాన్ని బద్దలు కొడతామని చెప్తాను నేను. మేము వెనక్కి తగ్గేటువంటి మనుషులం కాదు. ఇవాళ ఈ నినాదాన్ని చాలామంది ఆగిపోయారు. నడవదండి. ఒకళ్ళు ఏం చెప్పారంటే పోనీ రాజ్యాంగం అని చెప్పండి అని. మొదట మీరు విషయం గమనించండి. ఏది నడుస్తుందో దాన్ని మొదలెట్టేవాళ్ళం కాదు మేము. ఏది నడుస్తుందో ఇది ఏమి సూపర్ మార్కెట్ కాదు. ఈ వస్తువు బాగా వెళ్తుంది కాబట్టి ఏది సత్యమో దాని గురించి ప్రాణాలు ఇస్తాం. ఒక్కళ్ళం మిగిలినా సరే. నువ్వేం చేస్తావు? నువ్వు ఆలోచించుకో. నేనైతే యావత్ ప్రపంచం ఒకవైపునా సరే ఒక్కళ్ళు నిలబడడానికి సిద్ధంగా ఉన్నాను. మీ ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా? ప్రతులకు జై భారత్ పబ్లికేషన్స్ 9848030089.